దేవుని మహాకృపను బట్టి మరి ఇంతటి చక్కటి అవకాశాన్ని ప్రభువారు మనకు ఇచ్చినందుకే ప్రభువుని మరొక పర్యాయం స్తుతిస్తూ ఉన్నాను. సమయం కరెక్ట్గా 10 గంటలైంది. కరెక్ట్గా 10 అయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మిమ్మల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేటువంటి మనస్తత్వం నాది కాదు. మిమ్మల్ని ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టను. కాబట్టి గమనించి మీరు చక్కగా సహకరించాలని ప్రభు పక్షాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కువసేపు చెప్పి మిమ్మల్ని విసిగించాలనేది నా యొక్క ఉద్దేశం కాదు. కానీ మరి దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి నేను ఇలాగూ మీటింగ్ పెట్టడానికి ఒక విషయం కూడా అంటే విషయం చెప్పాను. అయితే ఈ మీటింగ్ నేను ఏదో సరదాగా లేదనుకుంటే ఏదో ఒక రకమైనటువంటి పరిస్థితులతో పెట్టేటువంటిది కాదు. నేను నిజానికి ఎప్పుడు మీటింగ్ పెట్టినా ఈ విషయం ఎప్పుడు చెప్పలేదు, కానీ ఇప్పుడు చెబుతూ ఉన్నాను. ఎందుకు చెబుతూ ఉన్నానంటే మీకు తెలియాలి, తెలియకపోతే కష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నేను వాస్తవానికి ప్రతి మీటింగ్కి ముందు ఒక వారం రోజుల పాటు ఉపవాసం చేసి ప్రార్థన చేసి ఈ వాక్యాన్ని అడుగుతాను ప్రభువుని. ఏదో సరదాగా అక్కడ మొక్క యూట్యూబ్లో మొక్క లేదంటే గూగుల్ తల్లో మొక్క అడిగి చెప్పేటువంటి పరిస్థితులు నాయి కాదు. ఎక్కువ బైబిల్ రెఫరెన్స్లు తిరిగేసేటువంటి పరిస్థితి కూడా నాది కాదు. ఒక మొక్కే తీసుకుంటా. దాన్ని చక్కగా దీన్ని ఎలాగూ నేర్చుకుంటానయ్యానంటే మీ అందరూ కూడా చెబుతూ ఉన్నాను. ఏంటంటే నా ఆశ ఏంటంటే సువార్త అందని ప్రదేశాలు చాలా ఉన్నాయి. మీరు అనుకోవచ్చు మద్దూరులో సువార్త లేదేటి అని అనుకోవచ్చు. మద్దూరులో సువార్త ఉంది. అయితే మరి ఇక్కడ ఎందుకు ఎట్టావు అని మీ మనసులో ప్రశ్న. ఎక్కడెందుకు ఎట్టానయ్యానంటే మొట్టమొదటిగా నేను ఏమనుకున్నానంటే మా ఊరు, మా మాయోలూరు, మా అక్కోలూరు అంటే నా బంధువుల ఊరిలో పెట్టి ఆ తర్వాత ఖచ్చితంగా నేను నాకు ప్రభువు ఎక్కడికి నడిపిస్తే అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా సువార్త సభ పెడతాను. మీరు అందరూ ప్రార్థించండి. నిజానికి నన్ను ప్రేమించి చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరినీ కూడా మరి నిజంగా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అయితే దేవుడు నాకు చెప్పినటువంటి మాటను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఈ రాత్రి మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము ఆఖరి అధ్యాయం అండి. 562 పేజీ. ఇబ్బంది పడొద్దు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే, నాతో చెప్పండి, మానవ కోటికి ఇదియే విధి. అంటే ఏంటి? అప్పుడప్పుడు అంటారు కదా విధిరాత తలరాత అని చెప్పి. అసలు తలరాత చెప్తాను ఈ రాత్రి. దేవునికి స్తోత్రం. అంటారు కదా విధిరాత తలరాత అంటారా అనరా? మానవ కోటికి, క్రైస్తవులకు కాదండి, మళ్ళీ చెబుతున్నాను. ఈ విధిరాత ఎవరికి తెలుసా? మానవ కోటికి ఇదియే విధి. కేవలం ఇక్కడ కూర్చున్న వాళ్ళకి, ఈ మాటలు వింటున్న వాళ్ళకే కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడికి ఇదియే విధి. ఏంటి తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడను అనుసరించుచుండవలెను. దేవునికి స్తోత్రం. ఇది ఎవరికి తెలీదు? అందరికీ తెలుసు అనుకుంటారు మీరు మనసులో. నాకు తెలుసు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని మాకు తెలీదా? నువ్వు వచ్చి చెప్పాలా అని అందరూ అనుకుంటారు. అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటో చెబుతా. దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే ఏమవుతుందో కూడా చెబుతాను. వాస్తవానికి ఇవి సంఘాల్లో చెప్పరు. ఎందుకు చెప్పరు అనుకుంటున్నారు? సంఘాల్లో చెప్తే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, నాకు తెలుసు. అందుకే ఇక్కడ చెప్తున్నాను అనమాట. నేను ఈ ఆలోచన పొద్దున పోతాను కదా, పెద్ద ఇబ్బంది ఏమి లేదు. దేవునికి స్తోత్రం. కానీ నా దేవుడు చెప్పమన్న మాట మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తాను. వినడానికి ప్రయత్నం చేయండి. మానవ కోటికి ఇదియే విధి. ఏంటయ్యా విధి అని అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇది. ఈ మాట ఎవరు చెప్పారు? ఈ మాట ఎప్పుడు చెప్పారు? ఈ మాట ఎందుకు చెప్పారు? అసలు ఆయన జీవితంలో జరిగినటువంటి విషయం ఏంటి అనేటువంటి విషయాలను చెబుతాను ఈ రాత్రి.
ఇదంతా వినిన తర్వాత నిజానికి ప్రసంగి గ్రంథం చూసిన వెంటనే అంతా వ్యర్థం 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 అని ఉంటుందండి. కానీ ఇది మాత్రం వ్యర్థం కాదు. నేను ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి కూడా ఖచ్చితంగా నా కొరకు బహుమానం ఎక్కడుందండి? చెప్పాలి. ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, సువార్తను నేను ఉచితంగా ప్రకటిస్తాను, నా జీతం ఎక్కడుంది తెలుసా? పరలోకంలో ఉంది. నా జీతం కూడా పరలోకంలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది నిద్రపోతున్నట్టున్నారు. హల్లెలూయా. నిద్రపోతే కుదరదా? వినాలి. చక్కటి విషయాన్ని మీకు చెబుతాను. ఈ రాత్రి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. అంతా తేలిపోయిందండి, అంతా తేలిపోయింది. ఈ రాత్రి ఒకవేళ ప్రభువు రాకడైతే ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఏంటండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన ఆజ్ఞలను లేక ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవడమే మానవ కోటికి విధి. సర్వ సృష్టికి సృష్టికర్త దేవుడైనటువంటి యెహోవా. దేవుడు అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ దేవుడు. కొందరికి దేవుడు కాదు. దేవుడు అనేటువంటి వాడు ఒక్కడే. ఆ దేవుడికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాల గురించి ఇప్పుడు చెప్పను, కానీ ఈ మాట గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అయితే ఈ మాట ఎవరికయ్యా అనంటే మానవ కోటికి, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మానవుడికి దేవుడు చెప్పేటువంటి మాట ఏంటయ్యానంటే ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుచుండవలెను. ఇది ఏ మానవ కోటికి విధి. ఈ మాట ఎవరు చెప్పారయ్యా అనంటే, ఎవరు చెప్పారండి? ప్రసంగి గారు చెప్పారు. ప్రసంగి అంటే ఎవరు? సొలొమోను గారు చెప్పారు. నిజానికి చిన్నప్పుడు మనం చాలా సండే స్కూల్లో గట్ట వింటూ ఉంటాం, సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఎవరో కూడా లేడు. అవునంటారు కదంటారా? సొలొమోను కంటే జ్ఞానవంతుడు లేడు. కానీ అంతటి జ్ఞానవంతుడు చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటి తెలుసా? నా జ్ఞానవంతుయు కూడా వ్యర్థం. ఆ పై మీరు చదివితే ఒక చక్కటి విషయం ఉంటుంది. అది చూసిన తర్వాత అప్పుడు మీకు మాట అర్థమవుతుంది. విస్తారముగా విద్యాభ్యాసము చేయుట దేహమునకు పిహెచ్డీలు చేస్తే ఏముండదు, ఆయాసం తప్ప. అలాగని చెయ్యొద్దంటారా అంటే చెయ్యాలి. ఎందుకనంటే ఇహలోకంలో మనం బ్రతకాలి అని అంటే ఖచ్చితంగా ఉద్యోగం కావాలి అని అంటే ఖచ్చితంగా మనకు చదువు ఉండాలి. చదువు ఉన్నవాడికి ఉద్యోగం ఇస్తారు, చదువులేనివాడికి ఎవరిస్తారు ఉద్యోగం? ఎలాగైతే చదువున్న వాడికే ఉద్యోగం ఇస్తారు, దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకున్న వాడికే పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యం అందరికి వచ్చేది. ఎవరైతే నమ్మి బాప్తిస్మం పొందుతారో వారికే వస్తుంది. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు చేరలేనని చెప్పినటువంటి ప్రభువు నామములో బాప్తిస్మం పొందాలా, అప్పుడే పరలోకం. పుణ్యం చేస్తే పరలోకం, పాపం చేస్తే నరకం ఏమీ లేవండి. పుణ్యం చేసినా పాపం చేసినా దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే మీ నీతి క్రియలన్నీ మురికి గొడ్డల వలె ఉన్నాయి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఎన్ని నీతి కార్యాలు చేసినా, మనం ఎన్ని నీతి బోధలు చేసినా, లేకపోతే మనం ఎన్ని దాన ధర్మాలు చేసినా దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే అదంతా ఏమవుతుందండి? వ్యర్థం. ఇది అసలు విషయం. అయితే మరి చక్కటి ఈ మాట మరి సొలొమోను గారు ఎవరెవరికి చెప్పారు అని అంటే మానవ కోటి మొత్తానికి చెప్పారు. ఆ ముందు వచనాల్లో ఉంటుంది 11వ అధ్యాయము 9వ వచనం నుంచి, యవనుడా నీ యవన కాలమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయంను సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకొనుము. ఇదే 12వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఉంటుంది. ఏమనయ్యా అనంటే, గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి గుర్తుపెట్టుకోవాలి. విషయం ఏంటంటే, మీరు అనుకోవచ్చు ఈరోజు బాగుంది కదని, ఈరోజు బాగానే ఉంటుంది, రేపు పొద్దున్న తీర్పు ఉంటుంది. తీర్పులో ఏమండి ప్రతి చిన్న మాట దేవుడు తీర్పులోనికి తెస్తాడు. గుర్తుపెట్టుకోవాలా. ప్రతి చిన్న మాట, ప్రతి చిన్న ఆలోచన, నీ యొక్క తలంపులు, నీ యొక్క ఆలోచనలు, నీ యొక్క మరి చూపులు, ప్రవర్తన, ప్రతిదీ కూడా ప్రభువు తీర్పులోనికి తీసుకుని వస్తాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది అనుకుంటారు బాగానే ఉంది కదా అనుకుంటారేమో. బాగానే ఉంటుంది. మేడి పండు చూడు మేలు మయ్యుడును, పొట్ట విప్పు చూడు
మరి పురుగులు ఉన్నాయో లేకపోతే మరి మంచి ఫలం ఉందో మనమే ప్రశ్న వేసుకోవాలి. ఈ రాత్రి మనల్ని మనం మార్చుకోవాలి. అది ప్రభువు వారు కోరుకునేటువంటి సంగతే. ఇప్పుడు ఈ మాట మానవ కోటి మొత్తానికి సొలొమోను గారు చెప్పారు. సొలొమోను గారు ఎంతటి జ్ఞానవంతుడయ్యా అని మనం ఆలోచన చేస్తే, సొలొమోను గారు అసలు ఈ మాట ఎందుకు చెప్పాలి? సొలొమోను గారి యొక్క అనుభవం ఏంటి? సొలొమోను గారి యొక్క అనుభవాన్ని ఈ రాత్రి మీకు చెబుతా. జాగ్రత్తగా గమనించండి. నాకు తెలిసినంత మట్టికి ఇందులో చాలామందికి సొలొమోను గారి యొక్క అసలైన అనుభవం తెలియదని నేను అనుకుంటూ ఉన్నాను. కాబట్టి ఆ అసలైన అనుభవాన్ని ఈ రాత్రి మీ ముందు పెడతా, జాగ్రత్తగా వినాలి. సొలొమోను గారి యొక్క జీవిత చరిత్రను మనం చేసినప్పుడు సొలొమోను గారు ఈ మాట ఎవరెవరికి చెప్పారయ్యానంటే, అన్ని అనుభవించి మరి ఆయన ఈ మాట ఎందుకు చెప్పారయ్యా అని మనం ఆలోచన చేసినప్పుడు సొలొమోను గారి గురించి మనం చూద్దాం. మొదటి రాజుల గ్రంథము మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అక్కడక్కడ టూకీగా 2-3 రెఫరెన్స్లు చూపించకపోతే ఏమంటారనంటే, నేను బైబిల్లో లేని మాటలు ఏమైనా మేము చెప్తుండేమనుకుంటే మీరు ఫీల్ అవుతారు. కాబట్టి బైబిల్లో లేని ఏమి చెప్పను, బైబిల్లో ఉన్నాయే చెప్తాను. కానీ ఇవన్నీ చదివించేటువంటి సమయం ఇది కాదు. కాబట్టి అక్కడక్కడ టూకీగా మీకు 2-3 మాటలు చూపించి అసలు విషయానికి వచ్చేద్దాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు సొలొమోను గారి గురించి నేను జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు, ప్రభువుని అడిగినప్పుడు, ప్రభువు వారు నాకు చెప్పినటువంటి విషయాల్ని ఈ రాత్రి మేము ముందు పెడతాను. ఇప్పుడు దావీదు గారు ఏమయ్యాడంటే బాగా ముసలోడు అయిపోయాడు. దావీదు గారు ముసలోడు అయిపోయిన తర్వాత మరి దావీదు గారు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ రాజు కావాలి కదా. ఇప్పటికీ కూడా అరేబియా దేశాలలో రాజు తర్వాత మళ్ళీ అక్కడ కూడా రాజపరిపాలన జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా అరేబియా దేశాలలో రాజపరిపాలన జరుగుతూ ఉంటుంది. ఎలాగనంటే అతని తర్వాత అతని తమ్ముడు అతని తరం అయిపోయిన తర్వాత మళ్ళీ పెద్దన్ని కొడుకు నుంచి మళ్ళీ అలాగూ వంశ పారపర్యముగా రాజులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. అవునా కాదా? తెలుసా విషయం? రాజపరిపాలన, రాజ్యంలో రాజు పరిపాలన ఇలా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు దావీదు గారు చచ్చిపోయిన తర్వాత ఎవడో ఒకడు రాజు అవ్వాలి కదా. అక్కర్లొద్దా? ఎవరు అవ్వాలి? దావీదు గారు కొడుకులే అవ్వాలి. ఇప్పుడు దావీదు గారి కొడుకులు రాజు అవ్వాలంటే నిజంగా సొలొమోను గారి గురించి చదివినప్పుడండి నాకు ఒక అద్భుతమైనటువంటి విషయం, ఒక అద్భుతమైనటువంటి ఆదరణ కలిగింది మాట. ఆ ఆదరణ మీకు చూపిస్తా. అయితే ఆ 1వ అధ్యాయము 5వ వచనంలో చదివితే, హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజునగుననుకుని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను, అది రేపు మాపు ఎలాగ దావీదు చచ్చిపోయినంటే నేనే రాజు అనుకుని అదోనియా ఏం చేశాడంటే చచ్చిపోకుండానే చచ్చిపోయిందని పెట్టాడు. అందరిని కేకేసేసాడు, రౌతులు కేకేసేసాడు, రథములు కేకేసేసాడు, అందరినీ కేకేసేసి పెద్ద విందు చేసేసాడండి. భోజనాలు పెట్టాడు. దావీదు చచ్చిపోకుండా దావీదు భోజనాలు పెట్టాడు. ఇంకా రాజు అవ్వకుండా రాజు భోజనాలు కూడా పెట్టాడు. విషయం ఏంటంటే నిజానికి హగ్గీతు కుమారుడు అంటే అదోనియా రాజు ఇంకా అవన్నీ డిక్లేర్ చేయాలి కదా. దావీదు నా తర్వాత పలానోడు రాజు అని చెప్పి చెప్పాలా చెప్పక్కర్లొద్దా? చెప్పకుండానే అదోనియా ఏం చేయడంటే అందరినీ కేకేసి దోళ్ళు వేసి మేకలు వేసి గుడ్లు వేసి అన్నీ వేసి మొత్తం అందరికీ భోజనాలు పెట్టేసిన తర్వాత చావుకులను అందరినీ పిలిపించేసాడంట. అయితే అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఇప్పుడు చదవద్దు, నాకు తెలుసు. ఇలా చూపించినండి ఏం చెప్తాడని తెగ చదివేస్తుంటారు. దేవునికి స్తోత్రం. ఏం చెప్తాడు ఇంటికి చదవచ్చు కదా. అక్కడ చదవరు, అక్కడ టైం కుదరదు. అక్కడేమో సీరియల్ తర్వాత సీరియల్ మధ్యలో బ్రేక్ వచ్చినప్పుడే వంట చేయాలి. దేవునికి స్తోత్రం. అంతే కదా. శనివారం సీరియల్ ఉండాలండి, నాకు తెలుసు. శనివారం కూడా వచ్చేస్తున్నాయా? దేవునికి స్తోత్రం. వినాలి. ఇప్పుడు చదివేయద్దు, ఇంటికి వెళ్ళిన చదవండి. మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదివే మాటలు కూడా నేను చెప్తాను ఇప్పుడు ఏం చదవాలో. అయితే ఇప్పుడు అదోనియా గర్వించిన వాడే నేనే రాజు అయిపోతాను అనుకుని అందరినీ పిలిపించేసి కొంతమందిని కేకేయలేదండో. అంటే ఇక్కడే కాదండి, వాస్తవానికి ఆదరించి కూడా ఇదే పరిస్థితి, ఇదే తొంతు. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే అదోనియా ఎప్పుడు నిజంగా రాజు అయిపోతాను అనుకున్నాడు కదా. ఇప్పుడు రాజు అయిపోతానంటే ఏం చేయాలి? రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలవాలి అక్కర్లేదా? వింటున్నారా నా మాటలు? అర్థమవుతున్నాయా? జాగ్రత్తగా వినాలి. మీకు అద్భుతమైనటువంటి ఆ యొక్క విషయాన్ని మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు అదోనియా రాజు అయిపోతాను అనుకుని గర్వించి నాశనానికి ముందు ఏం నడుస్తుంది?
ఏం నడుస్తుంది తెలుసు కానీ పెద్దగా పట్టించుకోము. దేవునికి స్తోత్రం. నిజానికి అంటే నేను చెప్పుకోక్కర్లేదు, నాకేం గర్వం లేదండోయ్. అంటే కోటేసుకున్నాను అనుకుంటున్నారేమో. నేను ఆల్రెడీ 11 గంటలకు వచ్చి ఎండలో నా సావు నేను చచ్చాను. దేవునికి స్తోత్రం. అది నాకు తెలుసు, దేవుడికి తెలుసు. ఈ స్టేజ్ వేసిన కానీ నుంచి కట్టి దాకా ఇవన్నీ అంటించింది నేనే. గొమ్మ ఇంకా చేతులు కొంతకాలం చూసుకోవచ్చు. నేనేం అంటే ఇది చెయ్యకూడదని నేను అనుకోను. ఆ కుర్చీలు కూడా నేనే వేసాను మా తమ్ముడిని తీసుకుని. అయితే నేను ఇది చెయ్యకూడదు అని నేను అనట్లేదు, కానీ గర్వం నాలో లేదని చెప్తున్నాను మీకు. నాశనానికి ముందు ఖచ్చితంగా గర్వం నడుతుందన్న సంగతి నాకు తెలుసు కాబట్టి నేను నాశనం అయిపోవాలని నేను కోరుకుంటలేదు. నేను ఎక్కడికి వెళ్ళాలని కోరుకుంటున్నాను? పరలోక రాజ్యం వెళ్ళాలి, నాతో పాటు నా కుటుంబాన్ని తీసుకెళ్ళాలి, నాతో పాటు అనేకులు నిత్య రాజ్యానికి చేర్చాలి. ఇది నా ఆశ. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇప్పుడు అదోనియా గర్వించిన వాడై నేనే రాజు అయిపోతాను అనుకుని అందరినీ పిలిపించి భోజనాలు పెట్టి 10వ వచనానికి వస్తే సేవకులందరినీ పిలిపించను కానీ ప్రవక్త యగు నాతానును దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోను పిల్లలేదంట. సొలొమోను పిల్లలేదు. అసలు విషయం చెప్తాను వినండి. ఇప్పుడు నాతాను గారు ఎవరో? సొలొమోను పుట్టడానికి ముందు ఆల్రెడీ బెత్షెబాతో పాపం చేసినప్పుడు దావీదుకు ఇంకొకడు పుట్టాడు. ఆడి పేరు మీకు తెలుసా? పేరెట్టకుండా పోయాడు. దేవునికి స్తోత్రం. ఏమంటే దేవుడు న్యాయాధిపతి. నేను చెబుతూ ఉన్నాను, మనం ఏవి విత్తుతామో అదే ఖచ్చితంగా కోస్తాం. పరలోక ప్రార్థన చేస్తారు కదా, పరలోక ప్రార్థన చేస్తారు అందరనే. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందు నెరవేరును గాక, మా అనుదిన ఆహారాన్ని మా దయచేయము. ఇది ఇప్పుడు మా ఎడల, ఇప్పుడు చెప్పండి, మా ఎడల అపరాధములను చేసిన వారిని చెప్పరా? మా ఎడల అపరాధములను చేసిన వారిని మేము ఎలా క్షమించామో అలాగే మా అపరాధములను నువ్వు క్షమిస్తే ప్రభు క్షమిస్తాడు. నువ్వు క్షమించకుండా మనసులో ఒకటి ఎట్టుకుని పైకోటి మాట్లాడి నవ్వుతూ మాట్లాడుకో, ప్రభు కూడా నవ్వుతూ మాట్లాడతారంతే. ఆయన కూడా నేను క్షమించడు. దేవునికి స్తోత్రం. తెలిసి విషయం. మా ఎడల అపరాధములు చేసేవారు మేము క్షమించిన బాగా మా అపరాధములు క్షమించుడి అని చెప్పి టకటకటక చెప్పేస్తుంటారు. మనం ఎంత క్షమిస్తామో అంతే క్షమించబడతాం. నిజం చెప్తున్నాను, మనము క్షమించకపోతే మనం క్షమించబడము. మనం మనసులో మాత్రం ఏదైనా పెట్టుకుంటే ప్రభువు కూడా మనసులో పెట్టుకుంటాడు, న్యాయం తీర్చేస్తాడు. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతి ఆయన ఎవరండి? తప్పక న్యాయము తీర్చేటువంటి గొప్ప దేవుడు ఆయన మాట ఇచ్చి వెనక్కి తీసుకునేటువంటి దేవుడు కాదు. ఇప్పుడు అదోనియాను గర్వించిన వాడే నేనే రాజునైపోతాను అనుకుని అందరినీ పిలిపించి భోజనాలను పెట్టి నాతాన్ని పిలవలేదు, దావీదు యొక్క శూరులను పిలవలేదు, సొలొమోను కూడా పిలవలేదు. మరి నిజానికి రాజు అయిపోతున్నాడు, సొలొమోను పిలవాలి కదా. కానీ దేవుని దృష్టిలో దావీదు తర్వాత రాజు అవ్వాల్సినటువంటి వ్యక్తి ఎవరో? సొలొమోను. అవునా కదా? మరి సొలొమోను రాజు అవ్వాలంటే నేను చెప్పేది ఏంటంటే, దేవుడు నిలబడితే పడగొట్టేవాడు లేడు, దేవుడు పడగొడితే మీ తాత ముత్తాతలు వచ్చినా నిలబెట్టడానికి ఏం సరిపోరు. దేవునికి స్తోత్రం. అది ఇప్పుడు సొలొమోను ఎక్కడో ఉన్నాడు, మూలనే. ఎక్కడున్నాడండి? ఒకప్పుడు దావీదు కూడా మూలనే ఉన్నాడు. సమూయేలు గ్రంథంలో ఉంటుంది. అవునా కాదా? దావీదు కూడా మూలనే ఉన్నాడు. ప్రవక్త వెళ్ళినప్పుడు, యెషయా ప్రవక్త వెళ్ళినప్పుడు దావీదు ఎక్కడున్నాడు? ఎక్కడో గొర్రెలు కాసుకున్నాడు. వీళ్ళందరూ కాదు, వీళ్ళందరూ ఎత్తుగా పొడుగ్గా లావుగా ఉన్నా సరే వీళ్ళు ఎవరిని ప్రభు అభిషేకించమని చెప్పట్లేదు. ఇంకొకటి ఎవడో ఉన్నాడు నీకు, ఆడిని పిలు అన్నాడు. దావీదేమో కొద్ది అంత ఉన్నాడు నాకులాగా. దావీదు ఎంత ఉన్నాడండి? కొద్ది అంత ఉన్నాడు. ఇదేంటి దేవుడు ఏమో కొద్ది అంత ఉన్నవాడిని మరి అభిషేకించమన్నాడేంటి అని అనుకుని ఉండొచ్చు ప్రవక్త. కానీ మనుషులు పై రూపంలో లక్ష్య పెడతారు, కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు. నీ హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు. దీన్ని బట్టే ఖచ్చితంగా న్యాయం తీర్చేటువంటి దేవుడు. ఈ రాత్రి ప్రభు పక్షాన్ని తెలియజేసిన విషయం ఏంటంటే, మనసులో ఏమీ పెట్టుకోకూడదు. అర్థమవుతుంది విషయం? మన హృదయము ఎంత పారదర్శకంగా ఉండాలి అంటే, నీ మాట్లాడే మాటే నీ హృదయంలో ఉండాలా. ఇది ప్రభువు కోరుకునేటువంటిది. నిజానికి మన అందరం రక్షణ పొందాం, కానీ బాప్తిస్మాన్ని పొందాను, కానీ మారు మనసు పొందలేదు. మారు మనసు అనుభవంలోనికి మనం రావాలి. అది ప్రభువు వారు కోరుకునేటువంటిది.
మనందరము కూడా సువార్త చేయాలి, మీరందరూ కూడా సువార్త వీరులుగా మారాలి. అది ప్రభువారు కోరుకునేది. దేవుడు ఏమన్నాడండి, సర్వ సృష్టికి వెళ్ళి సర్వలోకానికి మీరు సువార్తను ప్రకటించి నమ్మిన వానికి బాప్తిస్మిచ్చి వాడిని నా శిష్యులుగా చేయండి అన్నాడు. మనం ఇంకా శిష్యులం అవ్వలేదు. మనం ఏంటంటే ఆదివారం వెళ్ళే భక్తులు అవ్వం, శిష్యులు అవ్వాలా. సువార్త అందిన ఊర్లు చాలా ఉన్నాయి కదా, వెళ్ళాలి కదా, బాధ్యత ఉంది కదా, లేదా? ఉందే. కానీ ఆ బాధ్యత చూస్తే మా బాధ్యత ఎవరు చూస్తారు అనుకుంటారు. మన బాధ్యత ఆల్రెడీ ఆయన చూస్తాడు. ఆకాశ పక్షుల నుంచి ఉండే విత్తవు కోయువు కోటలలో కూర్చుకునవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా, వాటిని పోషించడం దేవుడు మిమ్మల్ని పోషించడా అని దేవుని వాక్యం సెలవిస్తుంటే ఇవన్నీ వింటానికి బాగానే కానీ ప్రాక్టికల్గా పెద్దగా వర్కౌట్ అవ్వనుకుంటారు మీరు మనసులో. దేవునికి స్తోత్రం. నాకు తెలిసి ఈ విషయం ఇవన్నీ వినడానికి బాగానే ఉంటాయి, అనుభవిస్తేనే కూడా బాగానే ఉంటాయి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలా. అది నేను చూశాను కాబట్టి, తెలుసుకున్నాను కాబట్టి చెబుతున్నాను. నిజమే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సొలొమోను గారు ఎక్కడ ఉన్నారండి? ఎక్కడో మూల ఉన్నాడు లేదా? వినాలి. సొలొమోను గారు ఎక్కడో మూలనుంటే ఇప్పుడు ఈ అదోనియా ఏం చేశాడు అంటే సొలొమోన్ని పిలవలేనంత మాత్రాన అదోనియా రాజు అయ్యాడా? అవ్వలేదు. ఏమన్నా మనుషులు చేద్దాం అనుకుంటే ఏమీ చేయలేరు. మనుషులు ఏం చేద్దాం అనుకుంటే ఏమి దేవుడే చెయ్యాలి. దేవునికి స్తోత్రం. నిజం చెప్పమంటారు మీకు? ఈయన కుర్చీలు తెచ్చేసాను, ఈయన సెటప్ పెట్టేసాను, నేను ఎవరు లేరు, ఏడైపోయింది, ఎవరు లేరు, ప్రారంభించట్లేదు, 7:30 అయిపోయింది. అప్పుడు ఇదే గ్రౌండ్లో నడుస్తూ పని చేస్తూ కన్నీటితో ప్రార్థన చేశాను. ఏమని తెలుసా? అయ్యా కుర్చీలన్నీ ఏదోలన్నీ నింపేవయ్యా అని ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. నిజానికి నన్ను ప్రేమించి దేవుని ప్రేమించి దూరం నుంచి వచ్చిన మీ అందరినీ కూడా ప్రభువు దీవించునుగాక. అంటే మీరు ఎవరు రాకపోతే నేను ఎవరో చెప్పుకోవాలి? ఏదోలా చెప్పేస్తాను. ఎందుకనంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆ గోడల్లో ఉన్నటువంటి రాళ్ళు నీ గురించి నా గురించి తీర్పు దినాన్న సాక్ష్యం ఇస్తాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చీకట్లో పిల్లి పాలు తాగుతుంటే ఎవరు చూడలేదు అనుకుంటుందేమో, పిల్లి పాలుతున్నప్పుడు ఎవరు చూడకపోయినా సరే దేవుడు చూస్తాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కడ ఉన్నా సరే దేవుడు మనల్ని చూస్తున్నాడు అనేటువంటి భయముతోనూ భక్తితోనూ మనం జీవించాలి. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదోనియాకి ఇది లేదు, అదోనియాకి ఏమి లేదు, ఈ భయం లేదు. గర్వించాడు. నాశనానికి ముందు గర్వం నడుస్తుందనే విషయం ఆయనకు తెలుసు, అయినా సరే గర్వించాడు. అయితే సొలొమోను పిలవలేదు. అప్పుడు నాతాన్ ఏం చేయడు తెలుసా? సొలొమోను తల్లి అయిన బత్షెబ దగ్గరికి వెళ్ళి, అమ్మా చూడు, మరేమో దావీదేమో మరి దావీదు చచ్చిపోయిన తర్వాత నువ్వు సొలొమోను మరి రాజు చేస్తానన్నాడు కదా, నువ్వు చెప్పట్లేదు, మాట్లాడలేదు. అక్కడేమో అదోనియా ఏమో భోజనాలు పెట్టాడు, అందరినీ పిలిచాడు, కానీ నన్ను పిల్లలేదు, దావీదు చూరుని పిల్లలేదు, సొలొమోను పిల్లలేదు అని చెప్పి మొత్తం మీద బత్షెబ దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు? ముడెట్టాడండి. ఏం చేశాడండి? కొన్నిసార్లు ఈ ముళ్ళు మంచియే, కొన్నిసార్లు కాపరాలు తీసేస్తాయి. మనం కాపరాలు తీసి ముళ్ళు ఎట్టకూడదు, కాపరాలు కలిపి ముళ్ళు ఎట్టాలి. అమ్మ అలాగే ఉంటుంది, కాపురం అంతా అలాగే ఉంటుంది, భర్త అంతా అలాగ అంటాడు. ఇలాగనాల ఎట్టి నిన్ను అంత మాట అంటాడా? అసలు ఎందుకని అంటాడు? నీ గురించి తెలుసా? మీ తాత గురించి తెలుసా? మీ నాన్న గురించి తెలుసా? మీ అమ్మ గురించి తెలుసా? ఇలా చెప్పుకొస్తారు. అలా చెప్తారండి ఎవరైనా? అసలు ఇది కాపరాలు ఎడదీసి మాట, కాపరాలు కూల్చేసి మాట. కాపరాలు కూల్చేసి మాట మాట్లాడకూడదు, కాపరాలు కలిపి మాట. అలాగే అంటారులే అమ్మ అని సర్ది చెప్పేలా ఉండాలా. ఇప్పుడు నాతాను ఏం చేయడు? కాపరాలు కలిపి మాట ఉండేదో, ఎడదీసి మాట కాదు. నాతాను చెప్పాడు కదా చెప్పి నేనే చెప్పొచ్చు అనుకుంటాను మీరు రేపటి నుంచి. నాకు తెలిసి విషయం అలాగ అనుకోకూడదు. ఇప్పుడు నాతాను ఏం చేశాడు అంటే సొలొమోను తల్లి అయినటువంటి బత్షెబ దగ్గరికి వెళ్ళి, ఇంకో ఇలాగ జరుగుతుంది, అదోనియా కేకేసాడు, భోజనాలు ఎట్టేసాడు, అందరినీ పిలిచేసాడు, రాజు మరి దావీదు తర్వాత రాజు అయిపోతాడు, నువ్వు అర్జెంటుగా దావీదు దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు చచ్చిపోని వెంటనే సొలొమోను రాజుని చేస్తానని చెప్పు, రాజ్యానికి నువ్వు ప్రకటించే, అభిషేకించే అని చెప్పి మరి బత్షెబ వెళ్ళి అడిగినప్పుడు వినాలి. విషయం ఏంటి అంటే నేను టూకీగానే చెప్పి నా మాటలు ముందుకు తీసుకుని వెళ్తాను. ఇలా చేసినప్పుడు మొత్తం మీద కింద మీదో పడి సొలొమోను రాజు అయ్యాడు. సొలొమోను రాజు అయిన తర్వాత సొలొమోనుకి ఏమండి దేవుడు ఒక 3 అవకాశాలు ఇచ్చాడు. 3 అవకాశాలలో వినాలి. సొలొమోను గారు అన్నీ అనుభవించి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, మానవ కోటికి ఇది ఏ విధి ఏంటి తెలుసా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను
అనుసరించాలి. ఈ విషయాన్ని ఎందుకు చెప్పారయ్యానంటే, ఇప్పుడు మొత్తం మీద సొలొమోను గారు రాజు అయిన తర్వాత దేవుడు సొలొమోను గారికి 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. 2 సార్లు ప్రత్యక్షమైనటువంటి మాటలు మీకు చూపిస్తాను. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము. మరియు గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గైకొనిన ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదను అనెను. అంతలో సొలొమోను మేలుకొని అది స్వప్నమని తెలుసుకొనెను. ఇప్పుడు మొదటి ప్రత్యక్షతలో సొలొమోనుతో దేవుడు మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, సొలొమోను ఏం చేశాడంటే, చిన్న వయసులో రాజు అయిపోయిన తర్వాత అందరికీ తెలిసిన విషయమే, నాకేం అక్కర్లేదు, ప్రజలందరినీ కూడా మేపేటువంటి జ్ఞానం అని చెప్పి అడిగాడు. దేవుడు జ్ఞానంతో పాటు ఐశ్వర్యం ఇచ్చాడన్న సంగతి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఆ మాట కూడా ఒకసారి చూపిస్తాను. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనము. దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమైనను అడుగక న్యాయములను గ్రహించు, వివేకము అనుగ్రహించుమని నువ్వు అడిగితివి. నువ్వు అలాగో అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను, బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆట అర్థమైందా? అర్థమవుదా? సొలొమోను గారి గురించి ఎవ్వరు చెప్పట్లేదు, డైరెక్ట్గా దేవుడు చెప్తున్నాడు. నీ వంటోడు నీకు ముందు లేడు, నీ తర్వాత రాడు. అప్పుడప్పుడు మీరు అంటుంటారు కదా, పలానా వ్యక్తి ఉండేవాడండి, అలాంటి వాడండి ఇంకా రాడండి. అప్పుడప్పుడు అంటుంటారు కదా, ఇప్పుడు కూడా ఈ 2 నెలలు మాట్లాడుకుంటారు, రాజశేఖర రెడ్డి గారండి అలాంటి వాళ్ళు అంటుంటారు కదా. ఇదంతా అప్పుడప్పుడు మీరు అందరూ మాట్లాడుతుంటారు, నాకు తెలుసు ఈ విషయం. ఇప్పుడు దేవుడే డైరెక్ట్గా చెబుతూ ఉన్నాడు, ఏమని తెలుసా? పూర్వీకులలో నీ వంటి వాడు లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడా. సొలొమోను కంటే జ్ఞానవంతులు యావత్తు విశ్వంలో ఎవరు లేరు. ప్రపంచ మేధావి ఎవరండి? చెప్పాలి. ప్రపంచ మేధావి ఎవరు? సొలొమోను గారే. సొలొమోను గారు వంటి వాడు ముందు లేడు, వెనక కూడా లేడు. అంతటి జ్ఞానము దేవుడు సొలొమోను గారికి అనుగ్రహించాడు. అంతటి జ్ఞానవంతుడు చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, అంతా వ్యర్థం, ఇదంతా విన్న తర్వాత తెలిసింది ఒకటే, నాకు మొత్తం తెలిసిన తర్వాత నేను తెలుసుకున్నది ఒకటే, దేవుని యందు భయభక్తులు కలిగి లేకపోతే దేవుడు ఖచ్చితంగా న్యాయము తీరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు అవ్వలేదా? ప్రత్యక్షమయ్యి అప్పుడు దేవుడు మరి సొలొమోను గారికి చెబుతూ ఉన్నాడు, ఏమనంటే, దావీదు నా యొక్క కట్టడలను ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాడు, నీ తండ్రి దావీదు వలె నీవు కూడా నా యొక్క ఆజ్ఞలను గైకొని నడుచుకునే ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. ఇది ఫస్ట్ వార్నింగ్ ఇది వార్నింగ్. తెలుసా మీకు? చెప్పాడు ఆల్రెడీ, నాయన నువ్వు రాజు అయ్యావు కదా అని చెప్పి నువ్వు ఇరుసుకు పడితే నీకు కుదరదు, కంగారు పడుకో. చాలామంది చిన్న ఉద్యోగం వస్తే మామూలుగా ఉండదు, భూమి మీద నడరు. ఇంకా ఎక్కడ నడరండి? జేబులో 1,00,000 రూపాయలు ఉంటే ఏమవుతుంది చెప్పాలా? భూమి మీద నడరు. ఇంకా కొళ్ళు పైన కనపడి కింద కనపడు వీరికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరు నిద్ర ఉంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినాలి. అద్భుతమైనటువంటి విషయాన్ని మీకు చెబుతాను ఈ రాత్రి. ఇప్పుడు సొలొమోను గారి గురించి దేవుడు ముందుగానే హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏమని తెలుసా? నీకు రాజు అయ్యావు, అతి చిన్న వయసులోనే నువ్వు రాజు అయ్యావు, పెద్ద రాజ్యాన్ని నీకు ఇచ్చాను. ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా వినటువంటి విషయం, నువ్వు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? విను. ఏంటి తెలుసా? నీ తండ్రి అయినటువంటి దావీదు నా యందు భయభక్తులు కలిగి జీవించాడు, నీవు కూడా ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఒకవేళ నీవు గనక ఆయన కట్టడలు అనుసరించి నడుచుకొనకపోతే, జీవించకపోతే నీవు దీర్ఘాయుష్మంతుడువు కావు అని చెప్పి ఫస్ట్ వార్నింగ్ ఇచ్చాడండి. రెండో వార్నింగ్ కూడా చూపిస్తాను మీకు. ఇదే రాజుల గ్రంథము 9వ అధ్యాయము
ఇదే రాజుల గ్రంథము 9వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి మనం చూసినప్పుడు తాను చేయగోరినంతటినీ చేయుటయు ముగించిన తర్వాత గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనుకు ప్రత్యక్షమై అతనితో ఇలా చెప్పాడు, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను అంగీకరించి తిని నా నామమును అక్కడ సదాకాలము ఉంచుటకు నీవు కట్టించిన ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను. నా దృష్టికి నా మనసును ఎల్లప్పుడూ అక్కడ ఉండును. నీ తండ్రి అయిన దావీదు నడుచునట్లు నీవు యథార్థ హృదయుడివై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినదంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల నీ సంతతిలో ఒకడు ఇశ్రాయేలుల మీద సింహాసనుడై ఉండక మానడని నీ తండ్రి అయిన దావీదునకు నేను సెలవిచ్చినట్లు ఇశ్రాయేలుల మీద నీ సింహాసనము చిరకాలం వరకు స్థిరపరచుదును. వినాలి. మొట్టమొదటి ప్రత్యక్షతలో దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి అని అంటే నీ తండ్రి దావీదులాగా నువ్వు కూడా నడవాలి అని చెప్పాడు. రెండవ మారు మళ్ళీ ప్రత్యక్షమై నీవు నీ తర్వాత నీ పిల్లలు రాజ్యాధికారాన్ని మరి కొనసాగించాలి అని అంటే, రాజ్యం మీద రాజుగా ఉండాలి అని అంటే, చిరకాలము నీ కుటుంబస్తులందరూ రాజులుగా ఉండాలి అని అంటే, మళ్ళీ చెబుతున్నాను విను, నీ తండ్రి అయిన దావీదు నడుచుకున్నట్లు నీవు దేవుని యొక్క ఆజ్ఞలను గైకొని నడుచుకోవాలి, లేకపోతే చిరకాలము నీ యొక్క మరి ఉండరో అనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. వినాలి. అర్థమవుతూ ఉందా? గమనించాలి ప్రియా సహోదరుడా, గమనించాలి. విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు 2 సార్లు ప్రత్యక్షమే దేవుడు సొలొమోనుకు చెప్పాడు. మొట్టమొదటిసారి నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. నీ యొక్క రాజ్య పరిపాలన నీ కొడుకులు చెయ్యాలి అని అంటే నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. 2 ప్రత్యక్షతలు అయినాయి కదా. వినాలి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. దేవుణ్ణి సొలొమోను గారు ఏమడిగారయ్యా అని అంటే, వివేకము జ్ఞానము ఇమ్మని అడిగారు. దేవుడు వివేకము జ్ఞానముతో పాటు ఆయనకి అష్ట ఐశ్వర్యాలు కూడా ఇచ్చారా ఇవ్వలేదా? ఇచ్చారు. మొట్టమొదటిగా ఏమండి వినాలి, 3 విషయాలు మీకు చెప్పి నా మాటలు ముగిస్తాను. 10:30 అయింది, కరెక్ట్గా 11 మాటలు ముగించేస్తాను. ఏం కంగారు పడొద్దు. చాలామంది నీరసమైపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చేయండి. మెలకువగా ఉన్న వాళ్ళందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. వినాలి. అద్భుతమైనటువంటి 3 విషయాలు మీకు చెబుతాను ఈ రాత్రి. ఇప్పుడు దేవుడు అదోనియా ప్లేస్లో సొలొమోనుని దేవుడిగా చేశాడు, సొలొమోనుని రాజుగా చేశాడు. చేసిన తర్వాత 2 సార్లు ప్రత్యక్షమై నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. 2 సార్లు ప్రత్యక్షమై జాగ్రత్తగా ఉండాలని చెప్పిన తర్వాత వినాలి. విషయం ఏంటంటే, దేవుడు జ్ఞానము ఇమ్మని సొలొమోను గారు అడిగితే దేవుడు ఏం చేశాడనంటే, పేరు ప్రఖ్యాతలు ఇచ్చారు, ధనం ఇచ్చాడు. ధనం ఇచ్చిన తర్వాత ఏమైంది అంటే, వాస్తవానికి సాతాను చేసేటువంటి ఒక 3 పనులు సొలొమోను గారి జీవితంలో జరిగినటువంటి విషయాలు మీకు చెబుతాను. వాస్తవానికి సాతాను ఏం చేస్తాడు అంటే, 3 విషయాల్లో మానవుణ్ణి లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. వినాలి, జాగ్రత్తగా వినాలి. ఈ కడవరి కాలంలో, ఈ భయంకరమైన దినముల్లో ప్రియ సహోదరుడా, ఈ మాటలు చాలా అవసరము. వాస్తవానికి సాతాను 3 విషయాల్లో మనుషుడిని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే, పేరు ప్రఖ్యాతల కోసం పోరాడి ఒళ్ళు ఇల్లు మొత్తం గుల్ల చేసుకుని ఉన్నదంతా కూడా పోగొట్టేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అవునంటారా కాదంటారా? పేరు ప్రఖ్యాతల కోసం నలుగురు సరదాగా వెనకాల డప్పు కొడతారంటే మరి ఏం చేస్తారంటే, ఈ పనేవి లేకపోయినా సరే పేరు సంపాదించుకోవడం కోసం, పలానాడు రా ఎంత మంచోడు తెలుసా, నన్ను కేకేశాడు, నాకు బిర్యానీ ఎట్టాడు, లేకపోతే నాకు అది ఎట్టాడు, నాకు ఇది ఎట్టాడు అని చెప్పించుకోవడం కోసం, డప్పు కొట్టించుకోవడం కోసం ఒళ్ళు ఇల్లు గొల్ల చేసుకునే వాళ్ళు చాలామంది లేకపోలేదు. వినాలి. ఇప్పుడు పేరు ప్రఖ్యాతులు మొట్టమొదటి విషయం. ఇప్పుడు పేరు ప్రఖ్యాతులు సొలొమోను గారికి దేవుడిచ్చాడు. ఎటువంటి పేరు ప్రఖ్యాతులు ఇచ్చాడు తెలుసా?
సొలొమోను గారికి దేవుడిచ్చినటువంటి గొప్ప పేరు ప్రఖ్యాతులలో మొట్టమొదటి, పూర్వీకులలో నీ వంటి వాడు ఎవడు లేడు, నీ తర్వాత ఎవడు రాడు. ఇంకో విషయం మీకు చెప్పమంటారా? దేవుడే డైరెక్ట్గా చెప్పాడు. అలా పక్కన పెడితే సొలొమోను గారి దగ్గరికి ఒక రాణి గారు వచ్చారు. సొలొమోను గారి దగ్గరికి ఒక రాణి గారు వచ్చారు. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. మొదటి రాజుల గ్రంథము ఇరవై ఎనిమిది. అందరూ ఇశ్రాయేలులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడరి. సొలొమోను గారి దగ్గరికి ఇద్దరు వేశ్యలు వచ్చారు. ఇది అందరికీ తెలిసిన స్టోరీయే. ఒక కొడుకు చచ్చిపోతే ఇంకొకటి మిగిలింటే సొలొమోను గారి దగ్గరికి తీర్పు తీర్చమని తీసుకుని వస్తే ఆయన 2 మొక్కలు చేయమని ఆజ్ఞాపిస్తే నిజంగా కన్నప్రేగు మరి బాధపడి అలా చేయొద్దు, నా కొడుకు ఎక్కడ దిక్కుంటే బహుశా పర్వాలేదు, బ్రతుకుంటే చాలు అనుకున్నప్పుడు ఆయన తీర్పు తీసినటువంటి సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. అయితే సొలొమోను గారి దగ్గరికి ఆ రోజుల్లో ఈయన జ్ఞానపు మాట వినడానికి అనేక మంది వస్తూ ఉండేవారు. ఆ వస్తూ ఉన్నటువంటి ఆ యొక్క తరుణంలో ఒక రాణి గారు కూడా ఆయన దగ్గరికి వచ్చారు. ఆ కింద 4వ అధ్యాయంలో ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు సొలొమోను గారికి మంచి పేరు వచ్చింది. పూర్వీకులలో నీ వంటి వాడు లేడు, ఇంకొకడు కూడా రాడు, దైవ జ్ఞానము నొందినవాడు అని చెప్పి ప్రజలందరూ అనుకున్నారంట. ఎవరు అనుకున్నారండి? ప్రజలందరూ కూడా అనుకున్నారు. కొంతమంది పేరు ప్రఖ్యాతుల కోసం దేవుడిని దూరం చేసి వాళ్ళు ఉంటారు. కానీ సొలొమోను గారు అలా కాదు. పేరు ప్రఖ్యాతుల గురించి దేవుడికి దూరం అయిపోయినటువంటి పరిస్థితులు కాదు. వినాలి. విషయం ఏంటంటే నేను ఒక 10-15 నిమిషాల్లో ముగించేస్తాను, కంగారు పడొద్దు. విషయం ఏంటంటే ఇప్పుడు పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి సొలొమోను గారికి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. తర్వాత సొలొమోను గారికి అష్ట ఐశ్వర్యాలు కూడా వచ్చినాయి. ఆయన అష్ట ఐశ్వర్యాల గురించి తెలుసా? ఆయన అష్ట ఐశ్వర్యాల గురించి మీరు ఇంటికి వెళ్ళిన చదువుకోండి. అయితే కొన్ని విషయాలు మీకు చూపిస్తాను. 10వ అధ్యాయం 10వ వచనము. మరియు బంగారమును ఎవరిచ్చారు తెలుసా? షాబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చియు విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకే వచ్చిందట. ఆ ఇంటికి వెళ్ళిందా చదువుకోండి, 10వ అధ్యాయం ఇంటికి వెళ్ళిందా చదువుకోండి. విషయం ఏంటంటే షాబా దేశపు రాణి సొలొమోను దగ్గరికి గూఢార్థమైన సంగతిని ఏదో ఒకటి చెప్పేసి మొత్తం మీద సొలొమోను గారిని హింస పెట్టేద్దామని వస్తే తిరిగి మళ్ళీ షాబా దేశపు రాణినే హింస పెట్టాడు సొలొమోను గారు. అంత జ్ఞానవంతుడు. ఆయన అన్ని పిహెచ్డీలు చేసేసాడు. మీరు అనుకుంటారేమో ఆయన ఏం చదువుకోలేదని. ఆయన అంటే జ్ఞానవంతుడు లేడు, ఆయన అన్ని పిహెచ్డీలు చేసేసాడు. విషయం ఏంటంటే షాబా దేశపు రాణి ప్రశ్నించి విసిగిద్దామని వస్తే తిరిగి మళ్ళీ షాబా దేశపు రాణి ఏం చేసిందయ్యా అనంటే సొలొమోను గారికి తిరిగి ఎంత ధనం ఇచ్చిందయ్యానంటే ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారము 1332 మణుగుల ఎత్తు. ఏటేటా సొలొమోనుకు వచ్చు బంగారము 1332 మణుగులు ఎత్తు. ఇదియుగాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండి, అరబీ రాజుల యొద్ద నుండి, దేశాధికారుల యొద్ద నుండి అతనికి చాలా వచ్చుచుండెను. 14వ వచనంలో ఉంటుంది. 10వ అధ్యాయం 14వ వచనంలో మీరు గమనిస్తే ప్రియ సహోదరుడా, రాజుగారికి సొలొమోను రాజుగారికి ప్రతి సంవత్సరమునంట, ఒక్కసారి కాదు, ప్రతి సంవత్సరము సొలొమోనుకు వచ్చేటువంటి బంగారము 1332 మణుగులు ఎత్తు. కొన్ని కేజీలు బంగారం వస్తుంది ఆయనకి. అర్థమవుతుందా? మీ దగ్గర ఎన్ని కేజీలు బంగారం ఉంది? చెప్పాలి. ఎన్ని కేజీలు అక్కర్లేదు. 1/2 కేజీ బంగారం ఉంటే ఈ కూడిక్కారు 60. నాకు తెలిసి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? 1/2 కేజీ బంగారం ఉంటే ఆ బంగారాన్ని కాపాడుకోవడానికైనా సరే ఇంట్లోంచి కదలరు మీరు. నాకు తెలియదా?
ఈయనకి ఎన్ని కేజీలు బంగారం వచ్చిందయ్యారంటే ఏటేటా సొలొమోను గారికి వచ్చేటువంటి బంగారము 1332 మణుగుల ఎత్తు. ఇదియు కాక గంధవర్గములు మొదలైనవి వర్తకుల యొద్ద నుండి, అరబీ రాజుల యొద్ద నుండి, దేశాధికారుల యొద్ద నుండి అతనికి చాలా వచ్చుచుండెను. ప్రతి సంవత్సరము కూడా సొలొమోనుకి వచ్చేటువంటి ధనము ఏమండి, బంగారము, డబ్బులు, గంధవర్ణములు, ఏమండి ఇక రకరకాలైనటువంటి ప్రతీది కూడా ఆయన జ్ఞానానికి ప్రజలు, రాజులు ఇచ్చేటువంటి, ఇతర దేశ రాజులు కూడా పంపించేస్తుండేవారు ఈయనకి. అలాగూ వస్తూ ఉండేదంట. అయితే 21వ వచనంలో ఉంటుంది, మరియు రాజైన సొలొమోను పానపాత్రులు, చూడాల 10వ అధ్యాయము 21వ వచనము, మరియు రాజైన సొలొమోను పానపాత్రలు. ఆగండి, ఎంత ధనం తెలుసా మీకు? అర్థమవుతుందా? మంచినీళ్ళు తాగే గ్లాసు ఏంటండి? మంచినీళ్ళు వేసుకునే బిందె ఏంటండి? బంగారం. గ్లాసు బంగారం, బిందె బంగారం, బకెట్ బంగారం, అంతా బంగారమే. అసలు ఎంత గొప్పగా ఉంటుందంటే చదువుతుంటే, నిజంగా అంత బంగారం ఉంటే అని మాట అంటారండి మీరు? దేవుడి మాట వింటామా? ఇప్పుడేమో వింటామని చెప్పొచ్చు, కానీ నిజంగా ఇస్తే మనం ఏమేమో నాకు తెలిసి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పానపాత్రలు బంగారు పోయి ఉండెను, లెబానోను అరణ్య మందిరపు పాత్రలను బంగారువే, వెండిది ఒక్కటి కూడా లేదు. సొలొమోను దినముల్లో వెండికి అసలు వెండి ఎన్నికకే రాలేదంట. అది వెండి అనే పేరే లేదంట. సొలొమోను దినములలో ఏముందండి? అంతా బంగారమే. ఇప్పుడు ఎండు పట్టాలు కొనుక్కోవాలన్నా అప్పు తెచ్చుకోవాలా, డోక్రా రావాలి. దేవునికి స్తోత్రం. ఎండు పట్టాలు కొనుక్కోవాలంటే 10 తులాలు ఏం చేయాలా? డోక్రా డబ్బులు వచ్చిన వెంటనే కొనేసుకుంటాం, సీటు పాడిన వెంటనే కొనుక్కుంటాం. లేకపోతే అత్యవసరం అయితే ఏ పెళ్ళో ఏ ఫంక్షనో పెడితే అప్పు చేసేనా కొనుక్కుంటాం. అప్పట్లో వెండి లేదంట. దేవునికి స్తోత్రం. ఎంత ధనము చూడండి. నాకు ఇది చదివినప్పుడు నిజముగా ప్రభువా నువ్వు ఎంత గొప్పగా సొలొమోనుని నిలబెట్టావా అని అనుకున్నాను అనమాట. ఈ రాత్రి ప్రియ సహోదరుడు వినాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మీకు తెలియజేస్తాను ఈ రాత్రి. అయితే 23వ వచనంలో చూస్తే, ఆ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞానవాక్కులను వినుటకై లోకులందరూ అతను చూడగోరిరి. ఏర్పాటైన ప్రతి మనిషి వెండి వస్తువులు కానీ, బంగారపు వస్తువులు కానీ, వస్త్రములు కానీ, యుద్ధాయుధములు కానీ, గంధవర్గములు కానీ, గుర్రములు కానీ, కంచెరగాడిదలు కానీ తన వంతు చొప్పున కట్నములను ఏటేటా తీసుకుని వచ్చుచుండెను. దేవునికి స్తోత్రం. ఏం కొనుక్కర్లేదు సొలొమోను గారు. బంగారం కొనక్కర్లొద్దు, బట్టలు కొనక్కర్లొద్దు, వెండి కొనక్కర్లొద్దు, సెంట్లు కొనక్కర్లొద్దు, ఏమీ కొనుక్కర్లొద్దు, అన్నీ తెచ్చి చేస్తుంటారు వీరికి. ఎందుకు తెలుసా? ఆయన జ్ఞానము అంతా. ఏ ఒక్కడు వచ్చి పలానా కష్టం వచ్చింది, దీన్ని ఎలాగ అధిగమించాలని చెప్తే చిటిక్కిన సమాధానం చెప్పివాడంట. చిటిక్కిన మనము సమాధానం దొరక్క సతమత పడిపోయి అసలు ఏమైపోతుంది అంటే, ఇప్పుడు ఎలా ఉంటుందంటే, పాస్టర్ గారు వచ్చి ఏ అమ్మ అలాగున్నావు, ప్రార్థనకి రాలేదేంటి? ఏం చెప్పనయ్య గారండి, నాకు ఉన్న కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి? ఆ కష్టాలు మనసు ఏం బాగోలేదండి, అందుకే నేను ఎక్కడికి రాలేదండి, మందిరానికి రాలేదండి. కానీ రోజు అంటాం నా కష్టాలు దేవుడికి చెప్పుకుంటే బాగుంటాయని చెప్పి, కానీ మనసు బాగోక మందిరానికి రాలేదంట దేవుడి. మనసు బాగోక ఎక్కడికి రాలేదండి? మనసు బాగోకపోతే మందిరానికి వెళ్ళాం, కానీ మనసు బాగోపోయినా సరే, మనసు ఎలా ఉన్నా సరే ఏం చేస్తాం? సీరియల్స్ చూస్తాం మాత్రం. ఏ స్థితిలో నేనున్నాను ఆ స్థితిలో నీతో గడపాలని, ఏ స్థితిలో నేనున్నాను ఆ స్థితిలో నీతో గడపాలని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీకన్నా నాకెవరు ఉన్నారని, నీ సాక్షిగా నేను బ్రతకాలని. చప్పడకూడదు. నీ సాక్షిగా నేను బ్రతకాలని, యేసు రాజా నీ మహిమ నాలో ఉండని,
యేసు రాజా, నీ కొరకు నన్నే బ్రతకని. హల్లెలూయా. ఇది ఎందుకు తెలుసా? కదలకుండా మెదలకుండా ఉన్నారని చెప్పి ఏదో మీరు ఇద్దామని మిమ్మల్ని దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా గమనించాలా. ఏమంటే పాటలు ఒక అద్భుతమైన విషయం ఏంటి అంటే, వెనకడికి ఒక పాస్టర్ గారు చెప్పారు ఏమని అంటే, ఏమండి క్రైస్తవులు అబద్ధాలు అస్సలు ఆడరండి. ఇది నిజమే. చాలామంది అంటుంటారు సహోదరులు, ఏరే నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, ఏం ఆడకూడదు, అబద్ధాలు ఆడకూడదు. ఇది నిజం. క్రైస్తవుడు అబద్ధం ఆడు. ఏం చేస్తాడు తెలుసా? అబద్ధాన్ని పాడతాడు, అపురూపంగా పాడతాడు, మామూలుగా పాడు. ఏ స్థితిలో నేనున్నాను అని పాడతాడు, కానీ మనసు బాగోపోతే గుళ్ళకి రాడు. దేవునికి స్తోత్రం. ఏ స్థితిలో ఉన్నా చెబుతూ ఉన్నాను, ఆయనతోనే గడపాల. ఇది ప్రభువు కోరుకునేటువంటి విషయం. గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా. ఇప్పుడు సొలొమోను గారికి ఏముందండి? పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. సొలొమోను గారికి ఏముందండి? ధనం ఉంది, లెక్కలేనంత ధనం ఉంది. భూపతులందరిలోనూ ఆయనే అధికుడై ఉన్నాడని రాసింది ఇక్కడ. భూపతులందరిలోనూ ఆయనే అధికుడై ఉన్నాడని రాసింది. అంతటి ధనం ఉంది. అయితే ఇప్పుడు ఏమైంది? సొలొమోను గారు ఏం చేశారయ్యా అంటే, మొత్తం మీద వాళ్ళ నాన్నగారు చేయవలసిన పని అంతా చేశాడు. గుడి కట్టేశాడు, మొత్తం అంతా అయిపోయింది, అంతా ప్రశాంతంగా ఉంది. దేవుడు కూడా సొలొమోను దీవించాడు, ఆశీర్వదించాడు, ధనం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఆస్తి ఐశ్వర్యాలు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత 11వ అధ్యాయము అసలు విషయానికి వచ్చేసాం, ముగింపులోనికి వచ్చేసాం. జాగ్రత్తగా చదవండి. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము. వినాలి. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనము. మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదని, వారిని మీతో సహవాసము చేయకూడదని యెహోవా ఇశ్రాయేలుకి సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను కాక ఇంకా అనేక మంది ఏం చేశాడండి? వినాలి. ఇది చాలా అవసరమైనటువంటి విషయం. ఈ కడవరి కాలంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఇది చాలా అవసరం. భయంకరమైన పాపంలో మనం పడిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? దేవుడు చెప్పిన మాట వినకపోవడం, విన్నా పట్టించుకోకపోవడం, విన్నా జీవితంలో అనుభవించుకోకపోవడం. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? 2 సార్లు ప్రత్యక్షమే జాగ్రత్తగా ఉండమని చెప్పాడా? అయితే మనిషి యొక్క నైజం ఏంటి తెలుసా? ఏ కష్టం లేకపోతే దేవుడు గుర్తురాడు, సాతాను క్రియలు గుర్తొస్తాయి. ఇప్పుడు సొలొమోను గారికి ఏముంది? ధనం ఉంది. సొలొమోను గారికి ఏముంది? జ్ఞానం ఉంది. సొలొమోను గారికి ఏముంది? అన్నీ ఉన్నాయి. సొలొమోను గారికి కష్టం ఉంది. ఇప్పుడు కష్టం లేదు, సుఖము ఎక్కువైపోయింది. అప్పుడు చెయ్యకూడదని చెప్పిన పని ఏం చేశాడు అంటే, కాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కలవాడే ఉంచుకుంటూ వచ్చాడంట. ఏం చేస్తూ వచ్చాడండి? వినాలి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు పక్షాన తెలియ. అందుకే చెప్పాను నేను, ఈ గుళ్ళో చేపరని చెప్పాను. అందుకే ఇది చాలా అవసరము ఈ కడవరి కాలంలో. అన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తురాడు మనకు సరిగ్గానే. ఇప్పుడు సొలొమోను జీవితంలో కూడా అదే పరిస్థితి. సొలొమోను జీవితం ఎంత జ్ఞానవంతుడు, ఎంతో జ్ఞానవంతుడు. ఆయన వంటి వాడు పూర్వీకులలో లేడు, మళ్ళీ రాడు. అంతటి గొప్ప జ్ఞానవంతుడు చిట్టుక్కును సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోయాడు. అందుకే పౌలు గారు అంటాడు కదా, సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపంలో మనం ఏమవ్వకూడదు, పడిపోకూడదు. మన భక్తి ఎలా ఉండాలంటే, అందుకే నా మినిస్ట్రీ పేరు ఏం పెట్టింది తెలుసా? స్టాండ్ ఫర్ క్రైస్ట్. ఊరకనే పెట్టలేదు మినిస్ట్రీకి పేరు. నాలో చాలా ఉన్నాయి. అంటే ఉండమంటే ఏమనుకుంటారేమో, నాలో చాలా ఆవేదన ఉంది, నాలో చాలా ఆశ ఉంది, నాలో చాలా కోరుకుంది. ఏంటి తెలుసా? ప్రభువు కోసం బ్రతకాలి, ప్రభువు కోసం చచ్చిపోవాలి. దేవునికి స్తోత్ర. అందుకే దాంట్లో రాసింది తెలుసా? డూ ఆర్ డై ఫర్ క్రైస్ట్. బ్రతికితే ప్రభువు కోసం బ్రతకాలి, చచ్చిపోతే
ప్రభువు కోసం చచ్చిపోవాలి. బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభమని మరి పౌలు గారు ఎందుకు చెప్పాడు తెలుసా? చావైతే లాభం ఏంటండి అని అనుకుంటారేమో. చావైతే ఇహలోకములో ఉన్నటువంటి పొద్దున్నే పనికి వెళ్ళక్కర్లేదు, పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళక్కర్లేదు, ఎవరికే సమాధానం చెప్పక్కర్లేదు. అక్కడికి వెళ్ళిపోయి నా ప్రభువు పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతిగానములతో ఆయనను పొగడమే పని, వేరే పని ఉండదు. ఇంకా అది ఎక్కడుంటే పొద్దున్న లేచిన కాడి నుంచి రాత్రి పడుకునే దాకా ఏదో పని ఉంటూనే ఉంటుంది. ఎవడొకడికి సమాధానం చెప్తూనే ఉండాలి. ఈ లోపల సీట్లోడు ఒప్పోడు ఆడు ఈడు అందరూ వస్తారు. అక్కడికి వెళ్తే ఎవడు రాడండి. ఒకటే పని ఏంటి చెప్పండి? పరిశుద్ధుడు 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 అని నిత్యము గాన ప్రతిగానములతో ప్రభువుని పొగడమే పని మనకి. అమ్మా ఆరాధన చేయండి అమ్మా అంటే పాస్టర్ గారు నీళ్ళు గారిపోతారు, కానీ మన నోర్లు మాత్రం పగలం. అమ్మ చప్పట్లు కొట్టండమ్మా అంటే పాస్టర్ గారే చప్పట్లు కొట్టుకోవాలి, కానీ మనం మాత్రం అలసిపోతాం. మరి ఇక్కడ ప్రాక్టీస్ లేకపోతే అక్కడ ప్రాక్టీస్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ఉద్యోగం కావాలంటే ఏం కావాలి? చదువు ఉండాలి. చదువు ఉండాలి అక్కర్లేదా? చదువు లేనుడికి ఎవడో ఉద్యోగం ఎత్తాడండి? చదువు లేనుడికి ఉద్యోగం ఎత్తాడా? మరి ఇక్కడ ప్రాక్టీస్ లేకపోతే అక్కడ ఎలా చేస్తాను నీకు ఉద్యోగం? నేను ఇలా చేతులు కట్టుకుని ఇలా ఉంటే మెదలకుండా ఉంటే దేవుడు నన్ను పరలోకం తీసిపోవాలనుకుంటామేమో. మెదలకుండా ఉంటే తీసిపోతాడు, నిన్ను తీసుకెళ్ళడం. వినాలి. ఇది చాలా అవసరమైనటువంటి విషయం ప్రియా సహోదరి సహోదరుడా. నిజమండి, ఈ భూలోకంలోని ఈ వ్యయ ప్రయాసలు మొత్తం. అందుకే అంతటి జ్ఞానవంతునటువంటి సొలొమోను గారు చెబుతూ ఉన్నాడు తెలుసా? ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, మానవ కోటికి ఇదియే విధి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. ఇదియే యావత్ ప్రపంచం చేయవలసిన పని. నాకు అన్నీ ఉన్నాయి, నాకు అన్ని అనుభవాలు ఉన్నాయి, అనుభవించి చెబుతూ ఉన్నానని చెబుతున్నాడు సొలొమోను గారు. ఆ మాట చెప్పడం కోసం ఈ స్టోరీ అంతా చెప్పాను మీకు. సొలొమోను గారి దగ్గర ఏమున్నాయి? డబ్బు ఉంది. సొలొమోను గారి దగ్గర ఏమున్నాయి? పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. భూపతులందరిలో అధికుడు. ప్రతి దేశపు రాజు తెచ్చి చేతనాడు ఈయనకి. ఆయనకి ఏ కరువు లేదు, ఏ కష్టము లేదు, ఏ లోటు లేదు, ఏ బాధ లేదు. అన్నీ అనుభవించేసిన తర్వాత అప్పుడు చెబుతూ ఉన్నాడు ఏమని తెలుసా? ఇప్పుడు రండి ప్రసంగి గ్రంథానికి, ఇప్పుడు రావాలి ప్రసంగి గ్రంథానికి. అన్నీ అనుభవించి చెబుతూ ఉన్నాడు. యవనుడా, నీ యవన కాలమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. ఈయన ప్రవర్తించి అనుభవించి చెబుతూ ఉన్నాడు. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. ఒక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను ప్రియా సహోదరి సహోదరుడా. ఇది చాలా అవసరమైనటువంటి విషయం. ఈ కడవరి కాలంలో, ఈ భయంకరమైన దినముల్లో నిజముగా అంతటి మహాజ్ఞాని చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటి తెలుసా? మానవ కోటికి ఇదియే విధి అని అంటాడు కదా. సొలొమోను వృద్ధుడైనప్పుడై అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలతో తిప్పగా, ఆ 11 అధ్యాయుల కింద మొత్తం అంతా ఉంటుంది, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అయితే ఇలాగ జరుగుతూ ఉన్నప్పుడు, దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఆయన నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని దృష్టికి వ్యతిరేకంగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు దేవుడు అవకాశాన్ని కూడా ఇచ్చాడు. ఈ రాత్రి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు మనసులో మరి అనుకుంటూ ఉండొచ్చు, లేకపోతే నేను నలుగురిని మోసం చేస్తాను కదా అనుకోవచ్చు. అయితే ఒక విషయాన్ని చెప్తాను, వినాలి. ఒక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. అయితే ఇప్పుడు సొలొమోనుకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. నీకు నాకు కూడా అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇదే మంచి సమయం, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఈ విషయాన్ని ఎప్పటి నుంచో వింటాం, కానీ ఈ మంచి సమయాన్ని మనం ఏం చేస్తూ ఉన్నాం? దుర్వినియోగపరుస్తూ ఉన్నాం, సద్వినియోగపరుచుకోవడం లేదు. ఇప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపకూడదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకు పోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా, నేను నీతో చేసిన నా నిబంధనను కట్టలను నీవు ఆచరింపపోగొట్టి చేత నేను కనుగొడుచున్నాను కనుక ఈ రాజ్యమును నీకు ఉండకుండా. చూడండి కాదని చదువుతుంది ఉందో లేదో. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనము.
నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నువ్వు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను కనుక ఈ రాజ్యమును నీకు ఉండకుండా నిశ్చయముగా తీసేస్తాను అన్నాడు. ఏమండి, మనం ఏం చేస్తామయ్యానంటే ఆశీర్వచనాలు మాత్రమే తీసుకుంటాం. ఆశీర్వచనాలు ఒకటి తీసుకుంటే క్రైస్తవ్యం కాదు. ఈ విషయాలు కూడా తీసుకోవాలి. నా దేవుడు పౌరుషము గల దేవుడు. మొదటి రాకడలో గొర్రె పిల్లగా వచ్చిన నా దేవుడు రెండవ రాకడలో కొదమ సింహం వలె వస్తాడు. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ప్రతి వానికి వాని క్రియల చొప్పున జీతము రెడీగా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఈ రాత్రి ప్రభు యొక్క రాకడైతే మీ అందరికీ జీతం ఉంది, నాకు జీతం ఉంది. మన జీతం మనకు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. అయితే దేవుని యొక్క మహాకృప ఏంటి చెప్పమంటారా? దేవుని యొక్క గొప్ప ప్రేమ ఏంటి చెప్పమంటారా? ఆయన అంటూ ఉన్నాడు కదా, ఇప్పుడైనా ఇదిగో నేను తలుపు యొద్ద నిలిచి ఉన్నాను. ఎవడైనా సరే నా స్వరము విని తలుపు తీస్తే చాలు, నేను వానితో కలిసి. ఈ రాత్రి ప్రియ సహోదరుడా, మన మనసులు ఏం చేసుకోవాలండి? మార్చుకోవాలి. మారు మనసు కలిగిన జీవితం అనుభవంలోనికి మనం రావాలి. ఇప్పుడు సొలొమోను గారికి కూడా దేవుడు సమయం ఇచ్చాడు, మార్చుకోలేకపోయాడు. మరి దేవుడు ప్రతి ఒక్కరికి సమయం ఇస్తాడు. సమయం ఇవ్వకుండా దేవుడు ఎవరికి ఉండడు. నీకు నాకు కూడా సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి, గుర్తెరగాల. ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి చేస్తూ ఉన్నాం, ఎంతో కాలం నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని అనుకుంటూ ఉన్నాం. కానీ మన భక్తి జీవితంలో ఏమాత్రమైనా అభివృద్ధి ఉందా? ఒక విషయాన్ని చెబుతాను. ఒక టీచర్ గారు ఉన్నారు. ఈ టీచర్ గారు ఏం చేశారయ్యారంటే ఒక 10 మంది పిల్లల్ని పిలిచి 10 చాక్లెట్లు ఇచ్చి, ఒక్కొక్కడికి ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చి, ఒరే నాయన ఇవేనండి, మీరు ఏం చేస్తారంటే ఎవరు చూడని ప్రదేశాలకు వెళ్ళి మీ చాక్లెట్లు మీరు తినేసి వచ్చేయండి అని అంటే 9 మంది తినేశారు, ఒకడు మాత్రం తినలేదు. ఆడు వచ్చి అంటున్నాడంట, నువ్వు ఎందుకు తినలేదురా అని ఆయన అంటే, మీరేమన్నారండి టీచర్ గారు? ఏమన్నాను? ఎవరో చూడని ప్లేస్కి వెళ్ళి తినేసి రమ్మన్నాను. మరి మీరు ఎవరో చూడని ప్లేస్కి వెళ్ళమన్నారు కదా, నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా దేవుడు నన్ను చూస్తున్నాడు, అందుకే నేను తినలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ భయం మనలో ఉందా? నలుగురు లేకపోతే మనమే రాజులు, మనకంటే రాజు ఉన్నాడు. ఈ విషయాన్ని మర్చిపోతున్నాం. ఏమండి, నువ్వు ఎక్కడికి పోయినా సరే నిన్ను గమనించేవాడు ఒకడున్నాడు. నిన్ను యెహోవా నరులను ఆకాశం నుండి వంగి పరిశీలించుచున్నాడు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. మనం మారు మనసు పొందాలి, అది ప్రభువు కోరుకునేటువంటి విషయం. అయితే ఈ రాత్రి ప్రియ సహోదరుడా, ప్రభువు నీకు నాకు సమయం ఇస్తూ ఉన్నాడు. ఇంకను ఒకవేళ మారు మనసు కలిగినటువంటి జీవితాన్ని మనం జీవించట్లేదేమో, ఈ రాత్రి ప్రభువు దగ్గర మన పాపాల్లో ఒప్పుకుందాం. నా ప్రభు యొక్క ప్రేమ ఏంటి తెలుసా? ఆయన గొప్ప మాట చెప్పాడండి. ఏంటి తెలుసా? నీ అతిక్రమమును నేను తుడిచివేయచూ ఉన్నాను. ఈ మాట మీకు ఎలాగ అర్థమైందో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైన విషయాన్ని మీకు చెబుతాను. నా మాటల ముగింపులోకి తీసుకుని వస్తూ ఉన్నాను. ఒక టీచర్ గారు ఉన్నారు. టీచర్ గారు ఏం చేస్తారు? బోర్డు మీద ఇలా రాసి చెబుతూ ఉంటారు. ఇప్పుడు నీవు కనుక మోకరించి కళ్ళు మూసుకొని, ప్రభువా నేను పాపిని, పలానా రోజున ఆ పాపం చేశాను, పలానా రోజున ఈ పాపం చేశాను, పలానా రోజున ఆ అబద్ధం ఆడాను, పలానా రోజున వీళ్ళని నేను మోసం చేశాను అని చెప్పి మొత్తం అంతా లిస్ట్ చెప్తే, నా ప్రభువు లిస్ట్ మొత్తం బోర్డు మీద రాసేసి ఆయన అంటాడు కదా, నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టితే ఇవన్నీ తుడిచేస్తాను, నీకు ఏ పాపము ఉండదు, నిన్ను రక్షించేవాడిని నేనే. చెప్పలు కూడా దేవుని నామమున మహిమపరచాలా. అది తుడిచేస్తానంటే ఏ అత్తవాడు తుడిచేస్తాను అనుకుంటా. ఏం తుడిచేస్తాడో అర్థమవుతుందా మీకు? నువ్వు కనుక నిజముగా ఒప్పుకుంటే నా ప్రభువు అవన్నీ లిస్ట్ రాసేసి అన్నీ తుడిచేస్తాడు. ఆయన తుడిచేస్తే ఇంకేముందండి? ఇంకేమైనా ఉందా? ఆయనే తొడవాలా. మన హృదయాన్ని ఎవరు తొడవాలా? ఆయన తొడవాలా. మన పాపాలను ఎవరు క్షమించాలా? ఆయన క్షమించాలి. ఆయన అంటాడు కదా, నీ అతిక్రమములు మొత్తం నేనేం చేస్తానండి? తుడిచేస్తాను. నేను జ్ఞాపకం చేసుకోను, నువ్వు జ్ఞాపకం చేసుకోకు. నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టు, ప్రభువు కొరకు బ్రతుకు. ఈ రాత్రి కనుక నువ్వు అటువంటి నిర్ణయాన్ని కనుక నువ్వు తీసుకుంటే, ఈ రాత్రి నా ప్రభువు నీకు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటి తెలుసా?
నా ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? నీ అతిక్రమాలను తుడిచివేయచ్చు ఉన్నాను, నేను జ్ఞాపకం చేసుకోను. నువ్వు కూడా ఏం చేయకు, జ్ఞాపకం చేసుకోకు. జ్ఞాపకం చేసుకోవాల్సిన పని నీకు లేదు. ఎందుకు తెలుసా? నేనే క్షమించేశాను. ప్రభువు దగ్గరికి, మరి ఆ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి మరి ఒక పాపాత్ములైన స్త్రీని తీసుకొచ్చినప్పుడు, ఈవిడ మరి పాపం చేస్తూ మాకు పట్టుబడిందని చెప్పినప్పుడు, ఈవిడ రాళ్ళతో కూడా చంపేయాలని చెప్పినప్పుడు, అందరికీ తెలిసిన స్టోరీయే, రాళ్ళతో కూడా చంపేయాలని చెప్పినప్పుడు, మీలో పాపం ఎవడని చేయకపోతే రాళ్ళతో కూడా చంపేయమంటే ఎవడో రాడేయలేదు. అప్పుడు ప్రభు అన్నాడు కదా, అమ్మా ఆయన పరిశుద్ధుడు, ఆయనకి రాళ్లతో కొట్టు చంపేటువంటి అధికారం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అంటాడు కదా, నేను కూడా నిన్ను చంపనమ్మా, నేను అసలు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాను తెలుసా? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు, పాపాత్ములైన వారిని రక్షించుటకు, వారి పాపాలు తీయుటకు గొర్రెపిల్లగా వచ్చాను. నీ కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను, కాబట్టి నేను చంపను. ఈ విషయాన్ని నువ్వేం చేస్తావు తెలుసా? మారు మనసు పొంది ఇక మీదట ఆ పాపము చేయకుండా జీవించు అని చెప్పాడు. ఎంత గొప్ప దేవుడండి ఆయన. ఈ రాత్రి నా ప్రభువు నీతో చెబుతున్న మాట ఏంటి తెలుసా? నీ అతిక్రమాలన్నీ తుడిచేస్తాను. ఒకవేళ ఆయన అవకాశం ఇచ్చినను, ఆయన యొక్క అవకాశాన్ని మనం చేసేటువంటి విషయం ఏంటి తెలుసా? ఆయన అధికంగా మనల్ని ప్రేమించడం వలన ప్రభు అంటే లోకువ అయిపోతుంది మనకి. లోకువ ఎంత లోకువ తెలుసా? ఎంత లోకువ అంటే ఆయన అడగకపోయినా మనకి అన్ని ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఆయన అంటే మనకి ఏంటండి? లోకువ కడితే కుదరదు. నా పౌరుషం కలిగిన దేవుడు ఆయన రెండవ రాకడలో కొదమ సింహం వలె వస్తాడు, ప్రతి వానికి న్యాయం తీరుస్తాడు. ఈ రాత్రి ప్రభు యొక్క రాకడైతే ఎత్తబడే స్థితిలో ఉన్నామా, విడవబడే స్థితిలో ఉన్నామా? మనందరికీ తెలుసు, క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకడా. క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేయి సిద్ధముగా నుండు. హల్లెలూయా. ఈ రాత్రి ఏమవ్వాలి మనం చెప్పాలా? కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధమవడం ఏంటి తెలుసా? దిద్దుకోవాలా. మన పాపములు మనం ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలా. ప్రభువు రక్తముతో కడుక్కోవాలా. ప్రభువు దగ్గర ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఆయన మొత్తం తుడిచేస్తాడు. ఆయన తుడిచేసిన తర్వాత రాయడానికి ఎవరికి అధికారం లేదు. అప్పుడు నీ పక్షాన ప్రభువు తీర్పు దినాన్ని చెబుతాడు. అన్నీ ఒప్పుకుంది, విడిచిపెట్టేసింది, ఇచ్చే పరలోకం. ఒప్పుకోలేదు, విడిచిపెట్టలేదు అనుకో, సొలొమోను యొక్క తండ్రి గారు దావీదు గారు ముగించేసాను. బైబిల్ మూసేసాను. ఇంకెంతసేపు చెప్తారని ఆయన అన్నట్టుంది. మేము మూసేసాను, బైబిల్ మూసేసాను. సొలొమోను తండ్రి గారు దావీదు గారు పాపాన్ని ఒప్పుకోకపోవడం వల్ల ఏమైంది తెలుసా? ఏమైంది ఏమండి? దేవుడు పౌరుషం కలిగిన దేవుడు, ఆయన మహాపౌరుషం కలిగిన దేవుడు. ఆయన కోపానికి తాళజాలని కూడా ఎవడూ కూడా లేడు. ఆయన మన మీద కృప చూపిస్తూ ఉన్నాడు. ఆ కృపను మనం దుర్వినియోగపరచడానికి వీలు లేదు. ఏదో ప్రభువు మనకు కృప చూపిస్తున్నాడు అని చెప్పి అదో లైసెన్స్లా తీసుకుని రోజు ఒప్పుకోవడం పాపం చేయడం అంటే ఆయన అంటాడు కదా, ఒకానొక రోజు నేడు నేను నా నోట నుండి నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఉమ్మేయడం అంటే తెలుసా? కాండ్రగిచ్చి ఈ మట్టిలో ఉమ్మేసి, ఎవ్వరైనా మీలో ఉన్నవాళ్ళు ఆ ఉమ్మిని నోటెట్టుకుంటారా? చిచ్చి అంటున్నారు వీళ్ళు అక్కడ. నా ప్రభువు కూడా చెబుతున్న మాట ఏంటి తెలుసా? నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నువ్వు వెచ్చని స్థితిలో ఉన్నావు. ఇదే స్థితిని కొనసాగిస్తే నేడు నేను నా నోట నుండి నిన్ను ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. ఒక్కసారి ఉమ్మి వేసాడంటే ప్రభు మళ్ళీ తీసుకోడా. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఉమ్ము వేసే స్థితిలో మన భక్తి జీవితం ఉండడానికి వీల్లేదు. భక్తి చేసావా, ప్రభువు కొరకు చేయి. భక్తి చేసావా, పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే భక్తి చేయి. భక్తి చేసావా, నిత్య రాజ్యానికి వారసురాలు అయ్యేటువంటి భక్తే చెయ్యాలి. దావీదు గారు ఒప్పుకోలేదు కాబట్టి చచ్చిపోయాడు కొడుకు. తెలుసా? సొలొమోను కంటే ముందు పుట్టినవాడు దావీదు బెత్షెబతో పాపం చేసినప్పుడు నా దేవుడు న్యాయాధిపతి. ఒప్పుకోలేదు. నాతాను వచ్చేంత వరకు ఒప్పుకోలేదు. పేరు పెట్టకుండా చచ్చిపోయాడు. కానీ
నా దేవుడు ప్రేమ కనికరము కలిగినటువంటి గొప్ప దేవుడు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడో సొలొమోను వంటి గొప్ప జ్ఞానవంతుడిని దావీదుకే ఇచ్చాడు. చప్పటి కూడా దేవనామను మహింపరచాలా. ఆయన అర్థం చేసుకోవాలండి, ఆయన అర్థం చేసుకోవాలా. నేను అర్థం చేసుకున్నాను కాబట్టి ఈ విధముగా ప్రభు యొక్క మాటలు చెప్పడానికి సిద్ధపడ్డాను. ఆయన అర్థం చేసుకోవాలా. ఇంకెంతకాలం భక్తి చేస్తాం? ఇంకెంతకాలం మనము నామకార్థ క్రైస్తవులుగా ఉంటాం? ఇంకెంతకాలం మన భక్తి జీవితాన్ని కొనసాగిస్తాం? ఈ రాత్రే నా ప్రభువు రాకడైతే ఎత్తబడి స్థితిలో ఉన్నామా? మనం ప్రశ్న వేసుకోవాలా. అయితే చల్లగా ఉండు, డైరెక్ట్గా పోతాం నరకం. లేదా వెచ్చగా ఉండు, డైరెక్ట్గా వెళ్తా పరలోకం. నువ్వు వెచ్చని స్థితిలో ఉంటే నేడు నేను నా నోట నుండి నిన్ను ఉమ్మివేయని ఉద్దేశించుచున్నాను. అక్కడ కూడా ప్రేమ చూపిస్తున్నాడండి ఆయన. ఇంకా ఉద్దేశమే చూపిస్తున్నాను, ఇంకా ఉమ్మేయలేదు. ఉమ్మి వేయాలనుకుంటున్నాను. ఇప్పుడైనా సరే మరొక అవకాశం నీకు ఇస్తూ ఉన్నాను. నువ్వేం చేయాలా? మారాలి. ఆ మారినటువంటి మనసును ప్రభువుకి ఇవ్వాలి. మారు మనసు కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. అది నా ప్రభువు కోరుకునేటువంటి మార్పు. అలా నువ్వు ఎప్పుడైతే మార్పు పొందుతావో ప్రభువు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ మీదకి ఎటువంటి ఆ యొక్క అపాయం కూడా రానియడు. ఆయన అంత గొప్ప దేవుడు. అందుకు సొలొమోను గారు చెబుతూ ఉన్నాడు, ఇదంతా విన్న తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగినట్టే మానవ కోటికి విధే. ఈ విషయాన్ని మనం ఏం చేయాలా? జ్ఞాపకం ఉంచుకొని ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన రాక కొరకు సిద్ధపడతాం. అట్టి కృపా ధన్యత ప్రభువు వారు కూడి వచ్చిన మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలో వంచండి. చిన్న ప్రార్థన. తలలో వంచుదాం, కళ్ళు మూసుకుందాం. అయ్యా, నీ మాటలు వినట్టు నన్ను ప్రభువా, అయ్యా మరొక అవకాశాన్ని ప్రభువా నాకు ఇచ్చావయ్యా. అయ్యా నిజముగా తండ్రి నీవు గొప్ప దేవుడువు ప్రభువా. నిజముగా తండ్రి నీ వంటి దేవుడు ప్రభువా ఈ భూలోకంలో ఎవరూ లేరు అని రాత్రి మనసారా మన యొక్క తప్పిదములు ఒప్పుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా నోరు తెరిచి, యేసయ్యా నా పాపం నేను ఒప్పుకుంటూ ఉన్నానయ్యా. అయ్యా నువ్వు నాకు అవకాశం ఇచ్చావయ్యా. అయ్యా నువ్వు ఇచ్చిన అవకాశాన్ని ప్రభువా నేను దుర్వినియోగపరచుకోవడానికి వీలు లేదయ్యా. అయ్యా నా పాపంలో దయతో మన్నించు. నీవు మన్నించేటువంటి దేవుడవు, క్షమించేటువంటి దేవుడవు, గొప్ప దేవుడవు, ప్రేమ చూపించేటువంటి దేవుడవు. నీ వంటి ప్రేమమయుడు ప్రభువా ఈ భూలోకంలో ఎవరూ లేరయ్యా. నీ వంటి ప్రేమమయుడు తండ్రి నాకు దేవుడిగా ఉన్నందుకై నేను గొప్పవాడినయ్యా. అయ్యా నేను నిజముగా ధన్యుడినయ్యా అని ప్రతి ఒక్కరు మన పాపాలను ఒప్పుకుందాం. యేసు నన్ను క్షమించయ్యా అని ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఆయన అంటాడు కదా, ఎవరైనా నా స్వరము విని తలుపు తీస్తే నీ హృదయానికి ఉన్నటువంటి ఆ యొక్క తలుపుని ఈ రాత్రి కనుక నువ్వు తీసినట్లయితే నా ప్రభువు నీతో కలిసి భోజనం చేస్తాడు. నా ప్రభువు నీతో కలిసి ఉంటాడు. ఆయన ఉంటే నీ జీవితంలో ఏది కొదువు ఉండదు. ఈ రాత్రి నా ప్రభువు నీ యొక్క హృదయంలోనికి ఆహ్వానించు. ఒక్క నిమిషం నోరు తెరిచి, ప్రభువా నా హృదయంలోనికి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. నన్ను నువ్వు మెచ్చని స్థితిని ప్రభువా నువ్వు తీసే, నాకు మెచ్చని స్థితిని ప్రభువా నువ్వు నాకు అనుగ్రహించు. నీ కొరకు తండ్రి బ్రతికేటువంటి జీవితాన్ని ప్రభువా నాకు అనుగ్రహించు. నీ కొరకు నిలబడే జీవితాన్ని ప్రభువా నాకు అనుగ్రహించు అని ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ఎవరు మౌనంగా ఉండొద్దు. ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఒక్కసారి నన్ను మన్నించు, ఈ ఒక్కసారి నీ కృప నాపై చూపించు. ఒక్కసారి నన్ను మన్నించు, ఈ ఒక్కసారి నీ కృప నాపై చూపించు. నేను పాపిని, నేను దోషిని, తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వాణ్ణి, నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వాణ్ణి. ఒక్కసారి నన్ను మన్నించు, ఈ ఒక్క
నోరు తెరిచి అయ్యా ఒక్కసారి నన్ను నీవు మన్నించు, ఈ ఒక్కసారి నీ కృప నాపై చూపించు. నోరు తెరిచి నేను పాపిని, నేను దోషిని, నేను పాపిని, నేను దోషిని, తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వాణ్ణి, నా తండ్రి అని పిలుచుటకు యోగ్యత లేని వాణ్ణి, ఒక్కసారి నన్ను నీవు మన్నించు, ఈ ఒక్కసారి నీ కృప నాపై చూపించు. ప్రతి ఒక్కరు కూడా